అరెస్ట్ చేయాలి వెంటనే మీడియా ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే 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 జిందాబాద్ జిందాబాద్ ఏపీడబ్ల్యూజే జిందాబాద్ 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 ఏపీడబ్ల్యూజే జిందాబాద్ జర్నలిస్టుల ఐక్యత ఐక్యత ఏపీడబ్ల్యూజే ఐక్యత ఏపీడబ్ల్యూజే ఐక్యత ఏపీడబ్ల్యూజే ఐక్యత We want justice. We want justice. We want justice. ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి. మోహన్ బాబు నిన్నటి రోజు తాను కూడా మీడియాలో ఒక భాగమని మరిచిపోయి మీడియా మిత్రులపై దాడి చేయడము అది హేయమైన చర్య. దాన్ని ఏపీడబ్ల్యూజే తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. విలేకరులు అంటే ఏం నీ ఇంట్లోకి రాలేదు, వాళ్ళు నీ దీంట్లోకి రాలేదు, కనీసం నీ ప్రోగ్రాం కవర్ చేసేకొచ్చిందనికే దాడికి పాల్పడుతుంటే నువ్వు కూడా ఆ జాతికి చెందిన వాడివే. దీన్ని బట్టి చూస్తుంటే నీ రౌడీ నీవు కానీ నువ్వు దగ్గర పెట్టుకునే బౌన్సర్లతో కానీ విలేకరులను కొట్టించే స్థాయికి దిగజారినావంటే నీ స్థాయి ఎక్కడుందో ఇప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు గాయపడిన విలేకరులను వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆ మోహన్ బాబు పై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఏపీడబ్ల్యూజే తరఫున కోరుతున్నాం. పత్రికా యూనియన్ నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులను కలిసి మోహన్ బాబు ఆయన అనుచరులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని వారిని కోరారు. హైదరాబాద్ జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన పాత్రికేయులపై సినీ నటుడు మోహన్ బాబు విచక్షణ కోల్పోయి దాడి చేయడాన్ని ఐజేయు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటీవల కాలంలో పాత్రికేయులపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఒక సినీ పరిశ్రమలోనే పెద్దన్న పాత్ర పోషించే మోహన్ బాబు తన స్థాయి దిగజారి మీడియా ప్రతినిధులపై ఒక వీధి రౌడీలా దాడి చేయడము చాలా బాధాకరమైన విషయం. ఆ దాడి సంఘటనను ఐజేయు ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకోకుండా ఖచ్చితంగా ఆ దాడికి పాల్పడ్డ ఆ జర్నలిస్టుకు తగు న్యాయం చేయడమే కాకుండా ఇలాంటి సంఘటనలు జరగకోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మోహన్ బాబుతో పాటు మోహన్ బాబు పైన కేసు నమోదు చేయడమే కాకుండా ఇంకా అతని అనుచరులు దాడులకు పాల్పడ్డారు, వారిపైన కూడా తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఐజేయు తరఫున డిమాండ్ చేస్తున్నాం.